నమస్తే, జేవిఎస్ యోగా టీవీకి స్వాగతం. నేను శంకరయ్య జడి. ఈరోజు మనం యోగా ఫిలాసఫీ ఇందులో భాగంగా పంచక్లేశాస్ గురించి చెప్పుకున్నాం. అసలు పంచక్లేశ అంటే ఏమిటి? మనం ఇంతకుముందు ఒక వీడియోలో పంచకోశ గురించి చెప్పుకున్నాం, కానీ ఇది పంచక్లేశాస్. అసలు పంచ అంటే 5, క్లేశాస్ అంటే అవరోధాలు. ఓకే, అంటే దీన్ని ఏమంటారు? మలినాలు అని చెప్పుకోవచ్చు. మలినాలు. ఓకే, క్లేశం అంటే మలినం, ఇంప్యూరిటీ. ఓకే, అంటే మన మానవుని యొక్క మెదడును లేదా మానవుని యొక్క మనస్సును ఆనందాల నుంచి, ఆ సంతోషాల నుంచి దూరం చేసి మానవుని యొక్క మనస్సుకు దుఃఖం కలిగించి, బాధ కలిగించి, నొప్పి కలిగించేటటువంటి అవరోధాలను మనం పంచక్లేశాస్ అంటామన్నమాట. ఓకే, అంటే బాధకి, మానవుని యొక్క బాధకి కారకాలు, బాధకి ఏ రకమైనటువంటి కారకాలు ఉన్నాయో ఆ కారకాలను మనం పంచక్లేశాస్ అంటాం. ఓకే, అవి 5. పంచ అంటే 5 కదా. ఈ 5 క్లేశాలలో ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. 1 అవిద్య, 2 అస్మిత, 3 రాగ, 4 ద్వేష, 5 అభినిద్వేష. ఓకే, ఇవి 5 పంచక్లేశాస్. ఇది పతంజలి మహర్షి వివరించినటువంటి 2వ అధ్యాయంలో చెప్పినటువంటి యోగ సూత్రాలు అన్నమాట. పతంజలి మహర్షి తన యోగా అధ్యాయంలో ఏం తెలియజేశాడంటే వీటి గురించి ఒక శ్లోక చిన్నగా చెప్పడం జరిగింది. వాటి ఏంటంటే, అవిద్య ఆస్మిత రాగద్వేష అభినివేశ పంచక్లేశ అన్నాడు. అవిద్య ఆస్మిత రాగద్వేష అభినివేశ పంచక్లేశ అంటే ఇందులో 5 ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నటువంటి. నెంబర్ 1 దీంట్లో ఈ క్లేశ అనేటటువంటిది క్లిష్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. క్లిష్ అంటే బాధ, నొప్పి లేదా విచారకరమైనటువంటి స్థితిని మనం క్లేశ అంటామన్నమాట. ఓకే, దీన్ని మలినాలు అంటే మనకు బాధ కలిగించేటటువంటివి, మన జీవితాన్ని ఆనందం, ఉత్సాహం నుంచి బాధ కలిగించేటటువంటి ఈ మలినాలని మనం పంచక్లేశ అనుకున్నాం. ఒక ఫస్ట్ అవిద్య అనేటటువంటిది, దీన్ని ఇగ్నోరెన్స్ అంటాం. ఇంగ్లీష్లో అయితే ఇగ్నోరెన్స్ అంటాం. అంటే ముఖ్యంగా ఈ అవిద్య అనేటటువంటిది అన్ని మిగతా 4 క్లేశాలకి మూల కారణమైనటువంటిది అవిద్య. ఇది అసలు మెయిన్ అన్నమాట, మూలం, ఒక వేరు లాంటిది. మిగతా అన్ని క్లేశాలకు వేరు లాంటిది. రూట్ ఆఫ్ ద ఆల్ క్లేశాస్ ఈజ్ అవిద్య, అంటే ఇగ్నోరెన్స్. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం తెలియకపోవడమే అవిద్య, ఆధ్యాత్మిక చింతన లేకపోవడమే అవిద్య. ఓకే, అవిద్య అంటే ఏంటి? మనం అవాస్తవమైనటువంటి స్థితిలో జీవించడం, అంటే సహజత్వాన్ని కోల్పోవడం, అంటే సహజమైనటువంటి దాన్ని అసహజంగాను, లేదా బాధాకరమైనటువంటి దాన్ని ఆనందంగాను, లేదా స్వచ్ఛమైనటువంటి దాన్ని మలినంగాను, లేదా ఒక నేను అనేటటువంటి దాన్ని, అంటే నేను అనేటటువంటిది తెలుసుకోకపోవడం, అంటే నేను ఎవరిని అనేటటువంటి విషయాన్ని తెలుసుకోకపోవడం. ఓకే, ఒక అశాశ్వతమైనటువంటి దాన్ని శాశ్వతమైనటువంటిదాగా భ్రమపడటం, ఇదంతా కూడా అవిద్య అన్నమాట. ఓకే, అంటే అవిద్యలో ముఖ్యమైనటువంటి 4 అంశాలు ఉంటాయి. 1 శాశ్వతమైనటువంటి దానిని గుర్తించలేకపోవటం, అంటే సహజత్వాన్ని గుర్తించలేకపోవటం, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళటం, ప్రకృతిని నిరాకరించడం, ప్రకృతితో ఫైట్ చేయటం. ఇది మొట్టమొదటిది అన్నమాట. అంటే ఇక్కడ మనకి అశాశ్వతమైనటువంటి దాన్ని శాశ్వతమైనటువంటి దాగా మనం భావించడం అన్నమాట.
అంటే మనకు శాశ్వతమైనటువంటివి ఏంటి, అశాశ్వతమైనటువంటివి ఏమిటి, అవి గుర్తించలేకపోవటం ఇక్కడ అవిద్యగా చెప్పుకోవచ్చు. ఓకే, ఏది శాశ్వతం మరి? మనకి భూములు, భవనాలు, ఓకే, పేరు ప్రతిష్టలు, అంటే మనకి వచ్చేటటువంటి సంబంధ బాంధవ్యాలు, అధికారాలు, ఇవన్నీ శాశ్వతం కాదు కదా. కానీ మరి ఏడిది? మనం చేసుకునేటటువంటి మంచి అనేటటువంటి శాశ్వతమైనటువంటి, ఓకే, సామాజిక సేవ శాశ్వతమైనటువంటి, ఓకే. కాబట్టి నలుగురికి బాగు చేయడం అనేటటువంటిదే శాశ్వతమైనటువంటి, మన సొంతగా చేసుకునేటటువంటిది కాదు శాశ్వతమైనటువంటి. ఇది ఒకటి, ఓకే, ఇది తెలుసుకోవడం. తర్వాత ఏది బాధాకరమైనటువంటిది, ఏది సంతోషాన్ని ఇస్తున్నటువంటిది, ఇది తెలుసుకోవడం. అంటే జనరల్గా తాత్కాలికమైనటువంటి బాధ ఉన్నప్పటికీ కొన్ని మనకి శాశ్వతమైనటువంటి ఏమంటారు, అది అసంతోషాన్ని ఇస్తాయి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. దాన్ని గుర్తించలేకపోవడం. కొన్ని తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చి శాశ్వతంగా దుఃఖ సాగరంలోకి నెట్టేటటువంటి అంశాలు ఉంటాయి, వాటిని గుర్తించకపోవడం, ఇది అవిద్య. తర్వాత కొన్ని స్వచ్ఛమైనటువంటివి ఉంటాయి, స్వచ్ఛమైన దాన్ని గుర్తించక మనం మలినమైనటువంటి వాటి వైపు ఎక్కువగా అడిక్ట్ అవుతూ ఉంటాం, దానికి బానిస అవుతూ ఉంటాం, ఓకే, ఇది అవిద్య. ఓకే, తర్వాత నేను ఎవరును అసలు, ఇది గుర్తించలేకపోవటం. అంటే ఈ శరీరం అంతా నేను కాదు, ఆత్మ. శరీరానికి ఏమంటారు, అది మరణం ఉంటుంది, కానీ ఆత్మకు ఉండదు కదా. ఇది అవిద్య అన్నమాట. ఇది తెలుసుకోకపోవడం. ఇది ఇలా తెలుసుకోకపోవడం వల్లనే, అంటే ఆధ్యాత్మిక విజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేటటువంటిది లేకపోవడమే అవిద్య. ఓకే, అవిద్య అంటే మనం నేచర్, మన సహజత్వాన్ని కోల్పోవడము, సహజత్వాన్ని పక్కన పెట్టేసి, ఓకే, ఎక్కడో జీవించడమే అవిద్య. అంటే అసలు ఏమిటి, ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందో అది తెలుసుకోకపోవడమే అవిద్య. రైట్, ఇది మిగతా అన్ని అవరోధాలకి ముఖ్య కారణమైనటువంటిది అవిద్య. రైట్. రెండవది అస్మిత. అస్మిత అంటే ఈగోనెస్ అన్నమాట. ఈగో అంటే ఐనెస్ లేదా ఐ, మీ, మైన్, ఇది అన్నమాట. అంటే నేను, నాది, నాకే. ఓకే, ఇది ఈగోనెస్. అంటే దీన్ని ఏమంటారు, అహంభావం. అహం అనేటటువంటిది బాధలకి, ఓకే, దుఃఖానికి మూల కారణం అన్నమాట. అంటే నేనే, నన్ను మించిన వాడు లేడు ప్రపంచంలో, నాకే ఇదంతా నాది కదా, ఈ సొత్తు అంతా నాది, ఓకే, ఈ భూములు నావి, భవనాలు నావి, అధికారం నాది, ఓకే, నన్ను మించిన వాడు లేడు, అన్నిటికీ నేనే కారణం, నేనే ఈ సృష్టిలో గొప్పవాణ్ణి అనేటటువంటి అహంభావం అనేటటువంటిది రెండవది అన్నమాట. దీన్ని అస్మిత అంటాం. అంటే అస్మిత అంటే నవ్వు అనమాట అనే ఆ అర్థంలో వస్తుంది మనకి. ఇక్కడ అస్మిత అనేటటువంటిది ఈగోనెస్, అహం అన్నమాట. ఓకే, ఈ అహం అనేటటువంటిది చాలా బాధలకి మూల కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి అహాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కడు, ప్రపంచంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కడు ఏదో ఒక రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది, దానికి ఏదో ఒక రకమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది. ఎందులోనూ ఒక దాంట్లో వాడు పరిపూర్ణత పొందుతాడు, ఎందులో ఒక దాంట్లో వానికి సామర్థ్యం ఉంటుంది, వానికి టాలెంట్ ఉంటుంది, వానికి నైపుణ్యం ఉంటుంది. కానీ అది గుర్తించక మనం నేనే గొప్ప, అన్నీ నేనే అనేటటువంటి అహం బ్రహ్మస్మి అంటాం, నేనే దేవుణ్ణి అనేటటువంటి గొప్ప అహం అనేటటువంటిది, ఇది మంచిది కాదన్నమాట. ఇది కూడా మన సుఖ సంతోషాలకి అవరోధం కలిగించేటటువంటిది. ఓకే, బాధలకు తీసుకొచ్చేటటువంటి ఒక మూల కారకం అవుతుంది. రైట్. అదే దీంట్లో ముఖ్యంగా అస్మిత అనేటటువంటి దాంట్లో ఈ మూలకారకం ఏదైతే ఉందో బాధలకి, ఈ అస్మిత, నేనే అనేటటువంటిది, దీన్ని తొలగించుకోవాలి. ఓకే, అందరిలోనూ
మానవుడు ప్రతి మానవునిలోనూ ప్రతి జీవిలోనూ దేవుడు ఉంటాడు, దైవత్వం ఉంటుంది, డివైనిటీ ఉంటుంది. కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. మనం అందరం వచ్చింది అక్కడి నుండే కదా. కాబట్టి అందరినీ ఆదరించడం, ప్రేమగా చూడటం, ఓకే, శాంతిగా చూడటం, శాంతి ప్రేమ అనేటటువంటిది ఇది మనం అందరిలో చూడగలిగితే మనకి ఈ అవరోధాలు అనేటటువంటివి ఏమీ చేయలేము. ఓకే, అస్మిత అంటే. నెక్స్ట్ రాగ అంటే అటాచ్మెంట్. ఓకే, అంటే ఏంటిది? కొన్ని భ్రమింపజేస్తూ ఉంటాయి, మనకి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని అందించేటటువంటివి ఉంటాయి. ఈ తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని అందించేటటువంటి వాటి పట్ల బాగా అటాచ్మెంట్ ఉండటం, ఓకే, దాన్ని మరిచిపోలేకుండా అడిక్ట్ అవ్వటం అన్నమాట. తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వాటి పట్ల పూర్తిగా అటాచ్మెంట్ పెంచుకోవటం, అంటే దాన్ని మర్చిపోలేకుండా ఉండటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఉంటాయి చూడండి, చాలా తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఏంటి, కొందరు డ్రింక్ చేస్తే మద్యానికి బానిస అవుతూ ఉంటారు. అది తాగినప్పుడే వాళ్ళకి ఆనందం వస్తూ ఉంటుంది. కొందరు పొగ తాగితే ఆనందం వస్తూ ఉంటుంది కదా, సిగరెట్లు పీరుస్తూ ఉంటారు, హానికరం అని తెలుసు. ఇంకా కొందరు డ్రగ్స్కి అలవాటు అవుతూ ఉంటారు. ఓకే, ఈ డ్రగ్స్ వల్ల కూడా అంటే అది దాన్ని ఫీల్ అయినప్పుడు అది ఆనందాన్ని ఇస్తుంది, తాత్కాలికమైనటువంటి ఆనందం అది. ఓకే, ఈ తాత్కాలికమైన ఈ బానిస అవ్వడం అనేటటువంటిది కూడా ఇది అటాచ్మెంట్, దీన్ని మర్చిపోలేకపోతూ ఉంటారు. ఇంకా రకరకాలుగా, ఓకే, శారీరక సుఖమైనటువంటిది కూడా ఇది తాత్కాలికమైనటువంటిది, దీన్ని బానిస అవ్వడం అన్నమాట. ఇంకా కొన్ని సంబంధ బాంధవ్యాలు కూడా కొన్ని ఇవి మర్చిపోలేకపోవడం, బాగా అటాచ్మెంట్ ఉండటం. ఓకే, ఒక మహాకవి ఏమంటాడంటే, మనసుకి సుఖము లేదు అంటారు. అంటే మానసికంగా దానికి అడిక్ట్ అయిపోవడం, కొన్ని బాంధవ్యాలుని మర్చిపోకుండా ఉండటం వల్ల, అటాచ్మెంట్ ఎక్కువగా ఉండటం వల్ల, ఓకే, అవి బాధకి కారణమవుతాయి. ఓకే, ఇది రాగ అంటారు అన్నమాట. రాగ అంటే కోరికలు అన్నమాట, దీని అర్థం. అటాచ్మెంట్ అంటే కోరికలు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది అయితేనే ఉంటాను నేను, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చినప్పటికీ శాశ్వతమైనటువంటి బాధను, శాశ్వతమైనటువంటి దుఃఖాన్ని మిగులుస్తాయన్నమాట కదా. ఇప్పుడు మద్యం సేవించడం వల్ల లివర్ ఖరాబ్ అయిపోవడం, ఆ తర్వాత ఓకే, ఇలాంటి రకరకాల లివర్కి సంబంధించినటువంటి రోగాలు రావడం, ఓకే, శాశ్వతమైనటువంటి దుఃఖానికి గురవడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో అటాచ్మెంట్స్ ఉంటాయి, వీటన్నింటిని దూరం చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా ద్వేష అంటే దాన్ని ఏమంటారు, అవర్షన్ అంటే ద్వేషించడం. కొంతమంది వ్యక్తుల్ని ఊరికే దూషిస్తూ ఉంటాం. అంటే మంచి చెప్తే కొంచెం చేదుగా ఉంటుంది, వాస్తవమైనటువంటి చేదుగా ఉంటుంది. అలా చేదుగా ఉన్నటువంటి దాన్ని మనం ద్వేషిస్తూ ఉంటాం అన్నమాట. అది మన చెవికి ఎక్కదు, మన మనసుకు అది ఆనదు. కాబట్టి అలాంటివి, అంటే మంచి చెప్తే చెవికి ఎక్కదు, చెడు అనేటటువంటి తొందరగా చెవికి ఎక్కిపోతుంది అన్నమాట. చెడు తొందరగా రిసీవ్ చేసుకుంటాము, మంచి తొందరగా రిసీవ్ చేసుకోలేము. కాబట్టి ఈ మంచి అనేటటువంటిది మనకు చేదుగా ఉంటుంది, ఎవరు చెప్పినా కూడా. ఈ చేదుగా ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తాం, ద్వేషిస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు కొన్ని మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఏది ద్వేషిస్తూ ఉంటాం అంటే కొందరికి కొన్ని నచ్చవు. సపోజ్ బల్లిని చూస్తే ఐ హేట్ ద లిజర్డ్ అంటాం. కొన్ని పెట్స్ని చూస్తే వాళ్ళు హేట్ చేస్తూ ఉంటారు. ఓకే, కొందరిని ఒక రకమైనటువంటి అసహ్యమైనటువంటి స్థితిని చూడగానే దాన్ని అసహించుకోవడం, దాన్ని ఏమంటారు, ద్వేషించడం మొదలు పెడుతుంటారు. ఇలాంటివి కాకుండా కొంతమందిని చూడగానే ద్వేషిస్తూ ఉంటారు, అంటే వాళ్ళు మంచి చెప్పినా వాళ్ళు చెడుగానే ఉంటుందన్నమాట. ఇది ద్వేషం. ఓకే, ఈ ద్వేషాలని ప్రతి వ్యక్తిలోనూ దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ప్రతి వస్తువులోనూ
అన్నిట్లోనూ దేవుడు ఉంటాడు కాబట్టి దేన్ని ద్వేషించడం అనేటటువంటిది ఉండకూడదు. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనలోనే మంచి ఉంది, మనలోనే చెడు ఉంది. ఓకే, మన చెడుని వదిలించాలి. కానీ మనం మంచినే ద్వేషిస్తూ ఉంటాం. అది మనం గుర్తించగలగాలి. దీనికి కారణం మళ్ళీ అవిద్యనే అవుతుంది. ఓకే, అస్మితకు అంటే ఈగోనెస్కు, రాగానికి, ద్వేషానికి మళ్ళీ అన్నీ కూడా అవిద్య కారణం అవుతుంది. రైట్, ఇది ద్వేషం. ఆ తర్వాత చివరిది ఏంటంటే అభినివేశ. అభినివేశ అంటే ఇది భయము, ప్రాణ భయము, అంటే చనిపోతాననేటువంటి భయం. ఈ భయము అందరిలో ఉంటుంది. కానీ అసలు మనిషి అసలు ఏంటి అనేటటువంటిది, నేను ఏంటి అనేది తెలుసుకునగలిగితే భయం అనేటటువంటిది ఉండదు. ఎలా? అసలు చనిపోవడం అనేటటువంటి దేనికి ఉంటుంది? శరీరానికి మాత్రమే. ఓకే, కానీ అసలు ఆత్మకి మరణము లేదు. ఆత్మ అనేటటువంటిది మనం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. ఇది వర్షానికి తడవదు, గాలికి ఆరదు, అగ్నికి కాలిపోదు. ఓకే, బలమైన కత్తికి, బలమైన ఆయుధానికి గాయపడదు. కాబట్టి దీనికి మరణము లేదు అని చెప్తాడన్నమాట. దీనికి ఆత్మకి, ఆత్మ అనేటటువంటిది ఆత్మ మరణము లేనిది, శాశ్వతమైనది. కేవలం శరీరం మాత్రమే అశాశ్వతం, శరీరం మాత్రమే అశాశ్వతమైనది. ఓకే, అంటే శరీరము అంటే మన ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది తప్ప దాన్ని మనం వేరే రకంగా ఏదో ఒక మరణం అనేటటువంటి దాన్ని భయాన్ని పెంపొందించుకుంటాం. భయాన్ని బాగా మనలో ఇమిడింపజేసుకుంటాం. ప్రతిరోజు ఇది చివరి రోజు నాకు అని మనసులో అనుకొని మనం ముందుకెళ్ళగలిగితే మనం ఎలాంటి తప్పులు చేయము, ఎలాంటి క్లేశాలు అనేటటువంటివి మనలో రావు, మంచిని స్వీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రతిరోజు ఇది చివరి రోజు అని అనుకున్నప్పుడు మనకి చావు అనేటటువంటి భయం మనలో ఉండదు. కాబట్టి వీటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ మనం ఈ పంచక్లేశాలు అనేటటువంటివి, ఈ క్లేశాలు, ఈ మలినాలు ఉండడం వల్ల మనిషి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటటువంటిది లేకుండా పోతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం సమృద్ధిగా ఒక మనిషికి ఉన్నట్లయితే ఈ శాశ్వతమైనటువంటి ఆనందం, సంతోషాలు మనకి ఎప్పటికీ ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞానం లోపించినప్పుడే ఇదంతా జరుగుతుంది. ఓకే, అయితే ఈ పంచక్లేశాలను వదిలించుకోవడానికి పతంజలి మహర్షి అష్టాంగ యోగా అనేటటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. అష్టాంగ యోగా అనేటటువంటి దానికి మూల కారణం పంచక్లేశాలు. పంచక్లేశాలను మన పంచక్లేశాలను విస్మరించడానికి, పంచక్లేశాలను దూరం చేసుకోవడానికి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనస్సులో ఉన్నటువంటి మలినాలను పూర్తిగా దూరం చేసుకోవాలి అంటే అష్టాంగ యోగా ఆచరించాలి అని మనకు పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. తన యోగ సూత్రాల్లో 2వ అధ్యాయంలో ఈ క్లేశాలను గురించి వివరించడం జరిగింది. క్లేశాలు ఏం చేస్తాయి? మనస్సులో మానసిక ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందడానికి ఏవేవి కావాలో వాటిని దూరం చేస్తుందన్నమాట. వాటికి అవరోధం కల్పించేటటువంటి వాటిని మనం క్లేశాలు అంటాం. ఈ క్లేశాలు మనస్సులో చొచ్చుకుపోయి మనిషిని శాశ్వతంగా బాధలోకి, దుఃఖాల్లోకి, శాశ్వతంగా దుఃఖంలోకి నెట్టివేయబడేటటువంటి ఈ క్లేశాలను దూరం చేసుకోవాలి అంటే అష్టాంగ యోగాను అనుసరించాలి. అష్టాంగ యోగా అంటే ఏంటి? 8 యోగాలు ఉన్నాయి దీంట్లో. ఏంటిది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఆ తర్వాత ధ్యాన, ధారణ, సమాధి. ఇవి 8 అష్టాంగ యోగా. వీటి ద్వారా మనిషిని, మనస్సును శుద్ధి చేసుకొని జీవిత కాలంలో శాంతంగా, ప్రేమగా,
జీవించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. పతంజలి మహర్షి చెప్పినటువంటి ఈ పంచక్లేశాలను దూరం చేసుకొని అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరించినట్లయితే మనిషి ఎప్పటికీ సంతోషంగా, శాశ్వతంగా సంతోషాలను, ఈ దుఃఖాలను పొడగొట్టి సంతోషాలను పొందడం జరుగుతుంది. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అంటే ఈ క్లేశాలను, మలినాలను కడిగేసుకోవాలి అంటే అష్టాంగ యోగాను అనుసరించాలి. ఓకే, అందరూ అష్టాంగ యోగాన్ని అనుసరించి నిత్యం ఆనందంగా, శాశ్వతంగా ఆనందమయం మన జీవితాన్ని చేసుకోవాలి అంటే అష్టాంగ యోగాన్ని అనుసరిద్దామని ఓకే సదా అందరినీ కోరుకుంటూ, ఈ వీడియోను మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, నన్ను ఆదరిస్తున్నటువంటి అందరికీ మరి ఒకసారి ఓకే కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే, సర్వే జన సుఖినో భవంతు.